నాకు క్లయింటెల్ ఎక్కువ మేడం. ఓకే. ఇప్పుడు ఎవరికి ఏ అవసరమో కొంతమంది పీల్సే చెప్తా, కొంతమంది మెడిసిన్సే చెప్తా, కొంతమంది క్రీమ్సే చెప్తా. ఓకే. నాకు ఏ క్లయింట్ వస్తే ఆ క్లయింట్ కాదు మేడం. ఎండ్ ఆఫ్ ద డే మెంటల్ పీస్. ఓకే. మ్యామ్ నన్ను దాటి చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్తే నాకు సపోర్టింగే మాటలే వస్తాయి మేడం. ఓకే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ అదే ఏ నిజం కాబట్టి. ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది మ్యామ్ నేను మనిషినే. ఓకే. తప్పులు అవుతాయి. ఓకే. బట్ బ్లండర్స్ లేకుండా చూసుకుంటాం. వాళ్ళకి ఏం కావాలి నా దగ్గర ఉందా? ఓకే. అది ఎడ్యుకేట్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడన్నా సెకండ్ ఒపీనియన్ తీసుకుని తప్పేం లేదు కదా మేడం. ఓకే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళకి నష్టం చేసి మనం చేసుకోవడం కాదు కదా మేడం. ఓకే. ఏం అట్లా నేనైతే పెరగలేదు మేడం. ఐ నో సార్. ఐ నో. సో ఎవరికి ఏం కావాలి అది. లేదనుకోండి ఖాళీగా ఉంటే నా పని నేను చూసుకుంటా. జర్నల్స్ చదువుకోవడమో లేదా ఇంటికి వచ్చి పిల్లలతో స్పెండ్ చేయడమో అలా అంటారు కదా మేడం. ఎండ్ ఆఫ్ ద డే దేవుడి దయ బాగానే ఉన్నాను నేను. ఓకే. అండ్ ఉన్న దాంట్లో సరే మేడం. ఉన్న దాంట్లో అప్‌గ్రేడ్ అవుతాం. అది రుద్దాల్సిన అవసరం ఉంది మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన పెట్టుకున్న గ్రేట్ ప్రిన్సిపల్ ఒక్క రూపాయి కూడా నేను అది ఆ ఒక్క రూపాయి అయినా కూడా అది నేను కష్టార్జితంతోనే సంపాదించాలని పెట్టుకున్నారు కాబట్టి ఇట్స్ ఆల్సో మ్యాటర్స్ రియల్లీ. అబ్సల్యూట్లీ. అదే మ్యామ్. అంటే నేను ఎక్కడ ఏ క్లినిక్స్‌లో వర్క్ చేయలే మేడం. పాస్ అవుతూనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాం. మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. తను ఎలా ఉంటారో నేను అలానే ఉన్నా మేడం. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అంత పెద్ద హీరోలు కాదు కానీ వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళకొచ్చింది. అవును. అవును. మా ఫాదర్ నుంచి నాకు ఇది వచ్చింది మేడం. ట్రూ. ట్రూ. ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు. జీన్స్ కానీ, హ్యాబిట్స్ కానీ, ఫుడ్ కానీ. సో మనం ఎథికల్ ఉంటే నెక్స్ట్ ఎథికల్ ఉంటారు మేడం. అన్ఎథికల్ ప్రాక్టీస్ మేడం మీరు నమ్మరు. ఎక్కడో చోట జనరేషన్ హిట్ అవుతుంది మేడం. ఓకే. ఆ మనీ అనేది చాలా డేంజరస్ మేడం. మన హార్డ్ వర్కే మన ఉంటుంది. ఓకే. ఇది అందరికి తెలిసిందే మేడం. ఓకే. ఏదో జనరేషన్స్ ఏదో ఆటోఇమ్యూన్ ఇష్యూస్ అనో అవి ట్రీట్మెంట్ కూడా ఉండవు మేడం. ఓకే. అందరికి ఎందుకు రావు? ఓకే. అలోపేషియా ఏరియేటా అంటారు. ఓకే. ఆటోఇమ్యూన్ ఇష్యూస్. ఓకే. అది కొన్ని మజిల్స్ తినే డిసీజెస్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ ఇష్యూస్ అందరికి ఎందుకు రావు మేడం? అవును. ఓకే. సో మనం ఏదన్నా అంటే దేవుడిని మనం కర్మని నమ్మితే ఓకే. ఏదో ఒక చోట ఎక్కడ హెల్ప్ అవుతాయి. తప్పులు చేయమని కాదు కానీ తెలిసి తప్పులు చేయదు కదా మేడం. నేను మిస్టేక్స్ చేస్తా. బట్ కరెక్ట్ చేయడానికి ట్రై చేసుకుంటాం. అలా అంతే ఏం లేదు. కానీ సార్ అంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న మిమ్మల్ని. థ్రెడ్స్ అని ఇప్పుడు చేస్తున్నారు కదా! వాళ్ళు అంటారు 3 ఇయర్స్ ఉంటాయండి, 2 ఇయర్స్ ఉంటాయండి, ఇది ఎక్కడి నుంచో తెప్పించామండి అని అంటారు. నిజానికి చేసిన రోజు 1 వీక్ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుందది. సో, మీరు చూస్తేనేమో అసలు థ్రెడ్స్ మీరు మినిమమ్ ఎంకరేజ్ చేయరు. లేదు మేము థ్రెడ్స్ ఎంకరేజ్ చేస్తాం మేడం. థ్రెడ్స్ ఎవరికి ఎంకరేజ్ చేస్తాము? యాక్నీ స్కార్స్ ఉంటాయి. ఓకే. డార్క్ స్కిన్ వాళ్ళు ఉంటారు. ఏ లేజర్ చేసినా కొంతమంది వర్క్ చేయరు మేడం. ఓకే. వాళ్ళలో థ్రెడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. మనం ఏ కాస్మెటిక్ సెషన్స్ పర్మనెంట్ కాదు. ఓకే. దానికి బ్యాకప్ కావాలి. ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నదే ఇంపార్టెంట్ మేడం. ఫస్ట్ మనం డాక్టర్కి వెళ్తే అదే అడగాలి. ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది అప్రాక్సిమేట్లీ అంటే మనం మనుషులతో డీల్ చేస్తుంది మెషిన్స్ కాదు కదా మేడం. ఎగ్జాక్ట్లీ. కొన్ని వారాల కొన్ని నెలల అని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు మేడం. ఈ థ్రెడ్స్ అనేది కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలే మేడం. ఎగ్జాక్ట్లీ సార్. అవును. కొల్లాజన్ డిగ్రేడ్ దాన్ని 360 కాక్ థ్రెడ్స్ అంటాం. నేను ఇస్తాను మేడం. అంతకుముందు నెక్కి ఏం లేవు. ఓకే. థ్రెడ్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇస్తాం మేడం. ఏది ఆ క్లయింట్కి మ్యాచ్ అవుతేనే. ఓకే. ఇప్పుడు ఏ లేజర్ చేసినా వర్క్ చేయవు. ఓకే. ఏ లేజర్ చేసినా కానీ అవి వర్క్ చేయవు. తర్వాత ఇంప్రూవ్మెంట్ అవ్వవు. వాళ్ళకి ఏం చేయాలి మేడం? ఓకే. ఎడ్యుకేట్ చేసి అవి కొన్ని వారాలు ఉంటాయి. ఎందుకు చేయించుకుంటున్నారు కనుక్కొని మళ్ళీ ఈ వారాలు మీకు ఓకేనా అంటే మనం ఇవ్వచ్చు. ఈలోగా ఇంజెక్ట్ చేయడం వల్ల ఉన్న కొల్లాజన్ కొంచెం మల్టిప్లై అవుతుంది. మనం డ్యామేజ్ చేస్తాం కదా మేడం. సో డ్యామేజింగ్ కొల్లాజన్ దట్స్ లైక్ ఎంకరేజింగ్ కొల్లాజన్ టు మల్టిప్లై అలా. సో థ్రెడ్స్ ప్యూర్గా కొన్ని రోజులు కొన్ని వారాలే మేడం. అంతకంటే ఉండదు. ఓకే. ఎగ్జాక్ట్లీ. నెలల సంవత్సరాలు అయితే ఉండవు మేడం. నెలల సంవత్సరాలు ఉండేది ఐదర్ ఫిల్లర్ లేదా ఎండోలిఫ్ట్. ఏ లేజర్స్ మనకి కొన్ని వారాలు కొన్ని నెలలే. CO2 అయినా కార్బన్ అయినా ఓకే. హైఫు అయినా కొన్ని వారాలు కొన్ని నెలలే మ్యామ్. ఇవి రోజులు వారాలు అంతే థ్రెడ్స్. దట్స్ రియల్లీ సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యంగ్స్టర్స్కి మీరు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? మ్యామ్ యంగ్స్టర్స్ ఎవ్వరు మన మాట వినరు మేడం. సరిపోయింది. సో ఏం చెప్పినా వేస్ట్ వేస్ట్ మ్యామ్. వాళ్ళు వాళ్ళు ఏం చెప్పినా ఇక్కడ వచ్చి అసలు లోపల కూడా వెళ్ళదు మేడం. ఓకే. వచ్చి దే వాంట్ యాక్నీ విత్ ఇన్ ఏ డే. ఓకే. అండ్ స్కిన్ విత్ ఇన్ ఏ డే ఇట్లా పోల్ చేస్తూ ఉంటారు. నన్నే అంటారు ఈజీ టు సేవ్ హార్డ్ టు ఫాలో అని. నేను నవ్వి ఊరుకుంటా. ఓకే. వాళ్ళని అడుగుతా మీరు 10th క్లాస్కి ఎలా వచ్చారని. పుట్టగానే 10th వచ్చేస్తారా మేడం? అదే కదా. ఫస్ట్ సెకండ్ వెళ్ళాల్సిందేగా. మీ 25 ఇయర్స్కి యాక్నీ ఉండకూడదు అంటే ఉండవు. కానీ హోల్స్ ఉండకూడదు కదా. అందుకు ట్రీట్ చేస్తాం. నాట్ ఫర్ యాక్నీ. వీ ప్రివెంట్ మెమరీస్ స్కార్స్ మార్క్స్ కాకుండా అంతే తప్ప పింపుల్స్ ఒక్క రోజులో మేనేజ్ అయ్యే క్రీమ్స్ స్టిరాయిడ్స్
అవి వాడితే మీ స్కిన్ మీకు 25 మ్యారేజ్ కావాలంటే అప్పుడు స్కిన్నే ఉండదు. డాక్టర్ కాదు, మీకు ఏ మనిషి హెల్ప్ చేయలేరు. సో ఏదైనా ఓపిక తోటే వస్తుంది, ఎవరైనా ఓపిక తోటే. స్కిన్ హెయిర్ కూడా ఓపికే. ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్, ఒక ఫ్యూ ఆల్మండ్స్ డైలీ తీసుకుంటే 25 years మనమే థ్యాంక్స్ చెప్పుకుంటాం. సో దట్స్ అ గుడ్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, ఏదో ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్, ఒక ఫ్యూ డ్రై ఫ్రూట్స్ అందరి ఇళ్ళలో ఉంటాయి కదా మేడం. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవి ఒక ఐస్ క్రీమ్ అనే వల్ల వచ్చేస్తాయి. అండ్ జంక్ ఆఫ్టర్ 6 o'clock 7 days ఉన్నారు టీనేజర్స్. మనం వాళ్ళని పనిష్ చేయకూడదు. 7 daysలో 3 days అన్న అవుట్ సైడ్ జంక్. డోంట్ టేక్ ఎక్స్ట్రా క్యాలరీస్. ఓకే, 2 types of hunger. Hunger in the mouth, hunger in the stomach. Correct. Okay, hunger in the mouth is waste. Hunger in stomach is genuine. సో అక్కడ ఫీడ్ చేసుకొని పాలటబిలిటీ, టేస్ట్ కాకుండా న్యూట్రిషన్. మదర్ పేరెంట్స్ ఊరికి చెప్పరు, వాళ్ళని కొంచెం ఫాలో అయ్యి మీ నాలెడ్జ్ కొంచెం యూస్ చేసుకొని ఎక్కువ కెమికల్స్ వాడుకుంటే సరిపోతుంది మేడం. అపార్ట్ ఫ్రమ్ దిస్, యాక్చువల్లీ ఇప్పుడు పీల్స్ చాలా రకాలు వచ్చేసాయి, లేజర్స్ కూడా చాలా రకాలు వచ్చేసాయి, యాంటీ ఏజింగ్ కూడా చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. అంటే మీరు ఏం ప్రిఫర్ చేస్తున్నారు? మ్యామ్ యాంటీ ఏజింగ్ మ్యామ్ ఎలా ఉంటుందంటే స్కిన్ టైప్ బట్టి ఉంటుంది మేడం. 6 shades అంటాం, కలర్ అంటాం, కాంప్లెక్షన్. ఇక్కడ ఇంపార్టెన్స్ వస్తుంది మేడం. ఒక డార్క్ ఉన్న వాళ్ళు, ఫేర్ ఉన్న వాళ్ళల్లో మనం అన్ని ఆప్షన్స్ ఉండవు మేడం. ఇప్పుడు డార్క్ ఉన్న వాళ్ళు లేజర్ చేస్తే ఇంకా డార్క్ అయిపోతారు. వాళ్ళకి ఏం వాడతాం? MNRF అనే వాడతాం. రెటినాల్ కూడా ఇవ్వలేము మేడం, వాళ్ళు ఇంకా డార్క్ అయిపోతారు. సో వీళ్ళకి MNRF అండ్ టెక్నాలజీ వితౌట్ టచింగ్ బ్లాక్ సెల్స్ వీ హెల్ప్ ఇన్ స్కిన్ టైట్నింగ్. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాం? సింపుల్ లిమిటెడ్ అసిడిక్ ఫేస్ వాష్, ఒక చిన్న సన్ స్క్రీన్. ఓకే, రెటినాల్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఫేర్ ఉన్న వాళ్ళకేమో డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే. మ్యామ్ వీటిల్లో MNRF ఉంటుంది, తర్వాత CO2 ఉంటుంది, తర్వాత క్యూసిస్ లేజర్ ఉంటుంది, తర్వాత మైక్రోడర్మాబ్రేషన్ ఉంటుంది, ఐఫు ఉంటుంది, ఓకే, థర్మేజ్ అని ఉంటుంది, ఎండోలిఫ్ట్ ఉంటుంది మేడం. ఇవి పైన వర్క్ చేసేవి. ఎండోలిఫ్ట్ కింద కూడా వర్క్ చేసేది. ఆల్రెడీ సాగిన వాళ్ళకేమో ఫిల్లర్స్ వాడతాం, నుదురుమైన లైన్స్ వచ్చిన వాళ్ళు బొటాక్స్ వాడతాం. ఓకే, ఈ ఫిల్లర్స్లో కూడా మనకి స్కల్ప్ట్రా అని, హైర్లోనిక్ యాసిడ్ అని, ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఫేస్ ష్రింక్ అయిపోయింది, హైడ్రేషన్ కావాలి, ముందు మ్యారేజ్ కావాలంటే హైడ్రాలిక్ బూస్టర్స్ ఉంటాయి. అవి హైడ్రేషన్ ఇచ్చి బాగుంటుంది ఫేస్. ఓకే, ఫీవర్ వచ్చి ఆ ఫేస్ కాకుండా వచ్చి బాగుంటుంది, దాన్ని మనం బూస్టర్స్ అంటాం. మనం ఇండివిజువలైజ్డ్, మన ట్రీట్మెంట్ అనేది ఇండివిజువలైజ్డ్, స్కిన్ టైప్ బట్టి. ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చారు, సివిల్ ఇంజనీర్స్ వచ్చారు, వాళ్ళకి లేజర్ చేయలేము, బర్న్ అయ్యి వస్తారు. ఓకే, లేజర్ చేసిన 1 week వరకు ఎండలో తిరగకూడదు అంటాం. వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి అందుకే లేజర్ చేయించుకోకూడదు, చేతులు కాల్చుకున్నట్టే. ఓకే, ఎండలో ఉండకూడదు. రొటీన్ ఆఫీస్ వర్క్ అంటే రూఫ్ కింద ఉండే వర్క్ ఉండి, ఓకే, ఎందుకు చేయించుకుంటున్నాము, ఏం చేయించుకుంటున్నాము, ఒక్క పాయింట్ ఆలోచిస్తే ఎన్ని రోజులు ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్టెడ్ ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు గెస్ చేయలేము. అండ్ ఎన్ని రోజులు నేను డైరెక్ట్ ఎండలో తిరగకుండా ఉండాలి, ఇంట్లో డోర్లు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం మేము, ఎండలో తిరగకూడదు, రూఫ్ కింద ఉండాలి. పీల్ చేయించుకుంటామా, రెటినాల్ చేయించుకుంటామా, లేజర్ చేయించుకుంటామా, బొటాక్స్ చేయించుకుంటామా, ఫిల్లర్ చేయించుకుంటామా, ఎండోలిఫ్ట్ చేయించుకుంటామా అనేది నెక్స్ట్. ఓకే, డాక్టర్ అదే రోజు కాకుండా టైం తీసుకొని వెళ్తే క్లారిటీ ఉంటుంది మేడం. డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. డాక్టర్ కూడా రష్ ఉండొచ్చు, హడావిడిగా ఉండొచ్చు. డౌట్స్ క్లియర్ చేసుకోవడం వల్ల తప్పేం లేదు కదా మేడం. ఎక్కడ మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. సో యాంటీ ఏజింగ్ అంటే ఏజింగ్ ఆపడం కాదు, స్లో చేయటం. 3-4 ఏళ్ళ కింద ఎలా ఉన్నా అలా చేయటం, 10 ఏళ్ళ లాగా చేయలేము. ఓకే, మొత్తం లేకపోతే ఎలా ఉంటాం, హెయిర్ లేకపోతే వచ్చుండు అని పోకపోయింటే ఎలా ఉండేవాళ్ళం, ఫేస్ సాక్ కాకుండా 5 ఏళ్ళ కింద ఎలా ఉన్నాం. దట్ ఈస్ యాంటీ ఏజింగ్. Slowing down process, not like stopping it. Anti-aging and not converting into babies, converting into 5 years younger than that.